Hi everyone, welcome back to my channel. This is Durga Yeramala, and if in case మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో అయిపోండి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము రామ్కి బండి నుంచి దోసాస్ ఆర్డర్ చేసుకున్నాము. అవి చాలా బాగుంటాయని చెప్పి మా తమ్ముడు చెప్తే అక్కడ నుంచి పెట్టేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. నేనైతే రెడీ అయిపోయాను, నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉంది. ఇట్లా నేను ఇంప్లాంట్ హైదరాబాద్ లోనే చేయించుకున్నా కిమ్స్ హాస్పిటల్లో. సో మనం ఎక్కడ ఇంప్లాంట్ చేయించుకుంటే దాని క్రౌన్ రిలేటెడ్ స్టఫ్ అదంతా కూడా అక్కడే చేయించుకోవాలి అని చెప్పాను. నేను ఎన్నిసార్లు యుఎస్ లో అపాయింట్మెంట్ తీసుకుని చూపించుకున్నా కూడా నాకు అదంతా హెల్ప్ అవ్వలేదు. సో అది నేను బ్యాక్ 2019 లో చేయించుకున్నా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ఆ డాక్టర్ కాంటాక్ట్స్, ఆ ఫైల్ అదంతా కూడా పోయింది మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడంలో అదంతా. సో మేబీ నన్ను ఏం చెప్తే వాళ్ళు ఏమైనా రికార్డ్స్ తీసి చూస్తే అలా చూడాలి ఏమవుతుందో. సో అది ప్రాబబ్లీ ఒక 2 hours అపాయింట్మెంట్ అవుతుంది. అండ్ నేను లోపలికి వెళ్తే ఐషు అస్సలు ఊరుకోదు, ఇంకా చిన్న వాళ్ళని అక్కడ మీరు క్రికెట్ ఆడండి లేకపోతే రన్ చేయండి అంటది. కాబట్టి తనకి ఇంట్లో పెట్టేసి ఇంకా మేము వెళ్ళేసి ఫాస్ట్ గా అపాయింట్మెంట్ పనులు చూసుకొని వచ్చేస్తాను. నా ఈ డ్రెస్, ఈ కుర్తీ వచ్చేసి కూడా వస్త్ర మందిర్ నుంచే. ఇది కూడా నాకు చాలా నచ్చింది, ప్యూర్ కాటన్ అండ్ చాలా కంఫర్ట్ ఉంది. అసలు నేనైతే ఎన్ని కుర్తీస్ నాకు అన్ని చూసినవన్నీ నచ్చేస్తున్నాయి. మా మమ్మీ చెప్తున్నాయి ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి. నిజంగా కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంది. నేను కూడా మీతో పాటు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేసేస్తామా అని చెప్పి. సో ఇంకా హయ్యర్ బిగ్గర్ పీపుల్ కి రీచ్ అవుతుంది కదా విత్ ఆన్లైన్. అండ్ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా ఇట్లా వస్త్రం అందరి స్టాల్ కనిపిస్తే మీరు మంచిగా ఏమి ఆలోచించకుండా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు, అంత బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే. ఐషు, ఐషాని నువ్వు అల్లరి పిల్లవే గాని ఒకసారి ఇట్రా. ఐషు నీ పిల్లకలేవి, నీ పిల్లకలు చూపి, నీ పిల్లకలేవి. ఎవరు వేసారు నీకు పిల్లకలు? ఏ అత్త? విష్ణు అత్త కదా నాని నీకు పిల్లకలు వేసింది. అమ్మా అది చూడు. బాగుంది, బాగుందా? వేరే చూడనా? ఏమో ఏం పెద్దగా అనిపించింది ఫ్లోరల్ అదంతా. పింక్ 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 నా డెంటల్ అపాయింట్మెంట్ అయిపోయింది. సో అంతా చెక్ చేసి ఆల్ గుడ్. ఈవెన్ దో నేను 2019 లో చేయించుకున్నా కూడా ఇంప్లాంట్ అంతా హెల్దీగా ఉంది అని చెప్పి వాళ్ళు క్యాప్ అవన్నీ ఆర్డర్ చేసేసారు. అది ఒక 10 days ప్రాసెస్ అంట. సో ఇప్పుడే స్టార్ట్ చేయాలి, లేకపోతే యూజువల్ గా నేను ఏదో డెంటల్ ఏమైనా పని ఉంటే లాస్ట్ వెళ్లే ముందు వెళ్తే ఒక్కొక్కసారి అది సెట్ అవుతుంది, సెట్ అవ్వదు. ఒక లాస్ట్ 2 years నుంచి ఏమైందో నేను ఓన్లీ డెంటల్ చుట్టే తిరుగుతూ ఉన్నాను. అది అయిపోయాక ఇక్కడ ఇంత దూరం వచ్చాం కాబట్టి మేము కోకాపేట నుంచి నేను ఎక్కువ నైట్ డ్రెస్ షాప్ చేసేది బాలాజీ హోజరీలో. మీరు చాలా మంది అడుగుతారు ఎక్కడ బాగుంటాయి అని చెప్పి. మోస్ట్ ఆఫ్ మై నైట్ వేర్ లాంచ్ అవన్నీ కూడా నేను బాలాజీ హోజరీలోనే షాప్ చేస్తాను. అవి మంచిగా ఉంటాయి అండ్ అన్ని ప్రైస్ రేంజెస్ అన్ని మీకు కావాల్సిన వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడైతే. అవి కూడా తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ బాలాజీ హోజరీ నుంచి దారిలోనే విజేత సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. నాకు కొన్ని కావాలి, పాలు కూడా కావాలి ఇంట్లో కంటే. అండ్ నేనైతే ఇక్కడ ఎవర్ యూత్ ఫేషియల్ స్క్రబ్ చాలా చిన్నది అండ్ ఎవర్ యూత్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ నివియా తీసుకుంటున్నా. ఎవర్ యూత్ చాలా బాగుంటది స్క్రబ్ అయితే, నాకు బాగా వర్క్ అవుతుంది. ఇంటికి వచ్చేసి మంచిగా లంచ్ ఫినిష్ చేసేసాను. ఆఫ్టర్నూన్ ఫుల్ స్లీప్ అయిపోయాక లేసి ఆఫీస్ కి కనెక్ట్ అయ్యాను. ఇంకా మా నైట్ డిన్నర్ వచ్చేసి పూరి. ఐషానికి బాగా పూరి ఇష్టం, అందుకే కొద్దిగా ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉన్నారు పూరి అయితే, ఎదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ అట్లా. ఇప్పుడైతే 4 o'clock నా టైం అవుతుంది, అక్కడ యుఎస్ 4 o'clock అవుతుంది అండ్ ఇండియాలో అరౌండ్ 2:30 అలా అవుతుంది. నాకు ఈరోజు మార్నింగ్ అయితే మేము ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి అదంతా తిరిగి వచ్చేలోపు మంచి స్లీప్ కూడా లేదు. నేను అనుకున్నా ఒకవేళ త్వరగా వర్క్ అయిపోతే త్వరగా పడుకుందాము అని చెప్పి. మనం అలా అనుకున్న రోజు మనకు వస్తూనే ఉంటుంది కదా వర్క్. సో నాకు కూడా ఈరోజు అలాగే ఉంది. ఇంకొక ఫ్యూ అవర్స్, ఒక 2 to 3 hours లో ఫినిష్ చేసేస్తా ఇదంతా. ఒక 5 minutes అయితే బ్రేక్ తీసుకోవాలని చెప్పి ఇంకా బ్రేక్ తీసేసుకుంటున్నా. అండ్ భరత్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేస్తా వర్క్. ఇంకా
ఇంకా లంచ్ చేసేసి నేను ఇట్లా నియర్ బై బొటిక్ వెళ్ళి బ్లౌజ్ కుట్టించుకుందామని చెప్పి వెళ్తున్నా. యాక్చువల్గా ఇదైతే నా రాఖీ గిఫ్ట్, నేను ముందే తీసేసుకున్నాను. అండ్ రాఖీ రోజు వేసుకుందాము అని చెప్పి. నీకు సర్ప్రైజ్ లేదా? మరి నీకు ఎవరు బ్రదర్స్ లేరు కదా. మామ అడుగు, మామ ఇస్తాడు నీకు కూడా గిఫ్ట్ అన్న వెంటనే నాకేం సర్ప్రైజ్ లేదు అని చెప్పి. సో ఈ సారీ వచ్చేసి నేను అనితా సిల్క్స్ లో ఆర్డర్ చేసుకున్నాను. నాకు నచ్చిందే తీసుకున్నా నేను. అండ్ ఇంకా ఇప్పుడైతే దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాం అని చెప్పి వెళ్తున్నా. రాఖీ రోజు చేసుకుందాం. ఏం కావాలి నాన్న నీకు? ఐషానికి పత్తలంగా కావాలంట. చిన్న చూసుకో కొనిస్తాడులే మామ, వెళ్ళి కొనుక్కుందాం ఓకేనా. దీనికి ఇండియన్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. నేను అదే చెప్తున్నా మా అమ్మకి, కుట్టించుకోవాలి నేను ఐషుక్ కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ లంగా జాకెట్ నేను అనుకుంటున్నా తనకి ఇట్లా పట్టు గౌన్స్ కానీ అట్లా కుట్టిద్దాం అనుకుంటున్నా. బికాస్ లంగా జాకెట్ వేస్తే ఇంకా చిన్నది కదా, లంగా కిందికి లాగేస్తుంది, బ్లౌజ్ అంతా ఇట్లా పైకి చేసేస్తుంది అసలు. అండ్ తనకి నడవనికి కూడా పాపం కింద పడుతూ అట్లా నడుస్తుంది. అందుకే ఫ్రాక్స్ కుట్టిద్దాము అనుకున్నాం. అండ్ ఈ సారీ అయితే నాకు చాలా నచ్చింది. ఇది గ్యాప్ బోర్డర్ అంటారంట. చెప్పా కదా నేను తీసుకున్న పేజ్ అనితా సిల్క్స్ అని. ఇది నా సెకండ్ సారీ. నా ఫస్ట్ సారీ రెడ్ కలర్, ఇది ఇంకా కట్టుకోలేదు, నాకు బాగా నచ్చింది. అది యాక్చువల్ గా వరలక్ష్మి వ్రతంకి ఫస్ట్ అనుకున్నా. నేను ఇండియా వస్తున్నా కదా, ఫస్ట్ వారమే చేసేసుకుందాము పూజ అనుకున్నా. సమ్హౌ విత్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నేను చేసుకోలేకపోయాను. అండ్ సెకండ్ వీక్ కూడా నాకు ఆ రోజు నైట్ మొత్తం వెళ్ళుకోవాల్సి వచ్చింది ఆఫీస్ కి. అండ్ తర్వాత నాకు కొద్దిగా వేరే పని ఉంది, దాని వల్ల చేసుకోలేదు. అట్లీస్ట్ హోప్ఫుల్లీ థర్డ్ వీక్ చేసుకోవాలి అనుకుంటున్నా. అండ్ ఆ సారీ నేను భరత్తో ఉన్నప్పుడే కట్టుకుందాము అని చెప్పి ఇంకా అక్కడే పెట్టేసా. అండ్ ఇప్పుడైతే ఈ సారీ స్టిచ్చింగ్ కోసం తీసుకెళ్తున్నా. ఎంత మంచిగా ఉందో సారీ, చాలా బాగుంది. అండ్ నాకు వాళ్ళ కలెక్షన్ అన్ని కూడా బాగా నచ్చుతాయి. ఏం కావాలి కన్నమ్మా? పత్తలంగా అయినా మనం రేపు కొనుక్కుందాం వెళ్ళి, సరేనా? ఇట్స్ ఓకే, ఇది మన ఇద్దరం షేర్ చేసుకుందాం. నీకు పెద్దగా ఈ సారీ ఇస్తా, ఓకేనా? యా. అండ్ దీనికి బ్లౌజ్ ఈ గ్రీన్ కలర్ వచ్చింది. నేను అనుకుంటున్నా దీనికి బ్లౌజ్ పట్టు సారీ కదా, స్లీవ్లెస్ కాకుండా కొంచెము బుట్ట చేతులు. ఓకేనా? ఈ పట్టు సారీ నీకే ఓకేనా? కొంచెం బుట్ట చేతులు అలా పెట్టి కుట్టించుకుందాము అనుకుంటున్నా ఈ సారీకి. అండ్ సారీ అయితే ఇలా ఉంటది మొత్తము. ఎలా ఉంది సారీ మొత్తం. సో రాఖీ రోజు కట్టుకుంటా కదా, అప్పుడు మీకు మంచిగా ఫుల్ సారీ చూపిస్తాను. నేను వాళ్ళు చెప్తున్నా విష్ణుకి మనం వెళ్ళి గాజులు అవి కూడా కొనుక్కొచ్చుకుందాము అని చెప్పి. ఇప్పుడైతే నేను సారీ ఇచ్చేసి వస్తాను. అది అను తీసుకో, నీకేం కావాలో అది మామని తీసుకో ఓకేనా? పూజ గదిలో పర్లేదు లైట్ సైడ్ కి నాన్న. పూజ టైం అయిందా ఇప్పుడు? మా తమ్ముడు ఇటేటో రూట్ లో పట్టుకోబోతున్నాడు. ఇక్కడ ఒక గుడి ఉంటది అని చెప్పి, చూడాలి ఏం గుడి ఉంటుందో. ఏ గుడి చిన్న? హనుమాన్. తను ఎవ్రీ వీక్ వస్తావు కదా హనుమాన్ టెంపుల్ కి అయితే నువ్వు. ఇక్కడే పాటలు పాడడం స్టార్ట్ చేస్తుంది హనుమాన్ చూస్తుందంటే. ఇప్పుడే బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ఇచ్చేసాను. వాళ్ళు September 4th అలా ఇస్తా అని చెప్పారు. పట్టు సారీ కాబట్టి నేను చెప్పినట్టు ఇట్లా బుట్ట చేతులు పెట్టి వెనకల డీప్ వీనెక్ పెట్టి అలా స్టిచ్ చేయించుకున్నా మంచిగా ఉంటది. ఎంత అంచు ఉంటే అంత పెట్టేసేయమని చెప్పాను, అది మంచిగా లుక్ వస్తుంది కదా సారీకి. అండ్ అది అయిపోయాక నాకు కొన్ని కావాల్సిన ఉండి ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ కానీ, పెప్లం టాప్ అండ్ కింద స్కర్ట్ అట్లా వాటన్నిటి కోసం ఎంతెంత మెటీరియల్ పడుతుందో కనుక్కున్నా. నాకు కొన్ని ఉన్నాయి ఎట్లా స్టిచ్ చేయించుకోవాలి అని చెప్పి. ఇప్పుడు నేనే వచ్చా కాబట్టి దగ్గరుండి స్టిచ్ చేయించేసుకోవచ్చు. లేకపోతే పాప మా అమ్మాయి వెళ్తుంది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో ఒకటి ఉంటుంది. ఈ మధ్య నాకు మా అమ్మకి బాగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. నాకు ఒకటి నచ్చుతుంది, మా అమ్మకి ఒకటి నచ్చుతుంది. అదే చెప్తుంది మా అమ్మ, నువ్వే కొనేసుకో, నీకు నచ్చినవి నువ్వే తీసుకో అని చెప్పి. అండ్ ఐషుక్ కూడా ఇట్లా ఫ్రాక్ కుట్టించాలి అంటే ఎంత మెటీరియల్ పడుతుంది అట్లా అంతా కనుక్కున్నా. సో ఐషు ఏజ్ అట్లా 3 years పిల్లకి కింద లెహెంగా అండ్ పైన టాప్ అయితే నన్ను 5 meters తీసుకోమన్నారు. 1.5 meter పైన, మిగతాదంతా కింద యూజ్ చేస్తాం. సో ఇట్లా మంచిగా ఫ్రిల్ వస్తుంది అని చెప్పారు. అండ్ ఇట్లా క్యాన్ కావాలి అవన్నీ చెప్పి. సో నెక్స్ట్ ఈ వీక్ నాకు కుదరదు, నెక్స్ట్ వీక్ లో వెళ్ళి ఏ ఫ్యాబ్రిక్ సెంటర్ అమ్మా? రోహన్స్. సో రోహన్స్ ఫ్యాబ్రిక్ సెంటర్ అంటే అది బంజారా హిల్స్ లో ఉంటది. అక్కడ చాలా బాగుంటది కలెక్షన్ అని అట్లా చెప్పింది మా అమ్మ. సో అక్కడికి వెళ్ళేసి కొన్ని మెటీరియల్స్ కొనుక్కుంటే అవి కూడా చూపిస్తాం మీకు.
అండ్ ఇక్కడ నుంచి అయితే రత్నదీప్ ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అవి కావాలి అంటే ఇంకా నేను కూడా వెళ్ళాను. ఇక్కడేమో చిన్న గిన్నె కనిపిస్తే నేను చూస్తున్నా, ఇదైతే మాకు పెరుగుకి కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పి చిన్ని చిన్ని బౌల్స్ అవి ఇవి ఉంటే చూస్తున్నా తీసుకుందాము అని చెప్పి. అండ్ మీన్ వెల్ మా తమ్ముడు చెప్తున్నాడు, నేను శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక పెద్దది ఉంది స్టీల్ షాప్, నేను అక్కడికి తీసుకెళ్తాను, నీకు ఇంకా మంచివి దొరుకుతాయి అక్కడ అని చెప్పి అందుకే ఒక చిన్న గిన్నె తీసేసుకొని వచ్చేసా. ఇంకా ఇవి చిన్న బౌల్స్ తీసుకున్నా ఒక 4 మాకు పచ్చడి ఇడ్లీ పచ్చడి అట్లా వేసుకున్నా ఒక ప్లేట్ వేసుకున్నా. అప్పుడే దాని 1 hour కూడా కాలేదు కదరా. లేదు లేదు నాకు అసలు తెలీదు ఎన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఇట్లా రాఖీ కట్టాను అని చెప్పి. చాలా ఇయర్స్ నుంచి నేను బయటే ఉంటున్నా కదా, ఎవ్రీ ఇయర్ పంపిస్తా రాఖీ స్వీట్స్ అట్లా కానీ, బట్ ఇయర్ మంచిగా స్పెషల్ నేనే ఉన్నా ఇక్కడ అండ్ మంచిగా రాఖీ కట్టేస్తా. లాస్ట్ బ్లాగ్ లో నాకు ఎవరో కామెంట్ కూడా పెట్టారు, మీరు చాలా సార్లు మంచిగా మంచిగా అంటారు అని చెప్పి. అది నాకు బాగా ఫ్రీక్వెంట్ గా వచ్చే పదం, సో మంచిగా మంచిగా అందుకే అది ఎక్కువ వచ్చేస్తుంది బ్లాగ్ లో కూడా. అండ్ ఇట్లా చూసాడు మా తమ్ముడు ఇట్లా ఏ టైంలో రాఖీ కట్టించుకోవాలి అట్లా అని చెప్పి. ఏవో టైమింగ్స్ ఉన్నాయంట కదా, ఇట్లా 9 తర్వాత, ఈ రోజు నైట్ 9 తర్వాత, రేపు మార్నింగ్ 7 లోపే అయిపోతుంది అని చెప్పి. సో ఈ రోజు నైటే రాఖీ ఇట్లా 9 o'clock తర్వాత ట్రై చేద్దాము అనుకుంటున్నా. అందుకే నేను ఆఫీస్ లో కూడా ఒక 1 hour లేట్ గా కనెక్ట్ అవుతా అని చెప్పా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కోసం మంచిగా స్వీట్ ప్రిపేర్ చేసేస్తా. నేనైతే ఇలా రెడీ అయిపోయాను, నా పట్టు ఫ్రాక్ వేసుకొని. ఇంతకు ముందు నా ఇండియా సిరీస్ లో చూస్తే ఇది మా అమ్మ వాళ్ళ పట్టు చీర, దాన్ని నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి నాకు ఇది ఇష్టమైన పట్టు చీర, దీని ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ చేయించుకున్నా నాకు ఐషుకి. నాకు బాగా నచ్చింది. ఎట్లా నచ్చిన? చాలా బాగుంది అక్క. అండ్ దానికి ఇట్లా నెక్ పీస్ పెట్టేసుకున్నా నేను. ఇది కూడా నేను అప్పుడు ఇండియా వచ్చినప్పుడే కొనుక్కున్నా ఎసెన్స్ జ్యువెలర్స్ లో 14 carats గోల్డ్ ది. నేను వాళ్ళ కొలాబరేషన్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి నేను కూడా కొనేసుకున్నాను. సో ఇలా రెడీ అయిపోయా. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ కోసం నేను పాయసం చేస్తా. ఎక్కువ వాళ్ళు ఎప్పుడు నేను వండిన ఫుడ్ తినలేదు. ఇండియా వచ్చినప్పుడు మనం ఏమి ఎక్కువ వండం కదా, ఇంట్లో వాళ్ళే వండి పెడతారు. ఇప్పుడు కూడా నాకు స్వాతి హెల్ప్ చేస్తుంది, బికాస్ నాకు అట్లా గ్యాస్ స్టవ్ మీద వండడం కొంచెం భయం. అనుకుంటారు ఏంది ఇప్పుడు ఇన్ని రోజుల గ్యాస్ స్టవ్ మీద వండడం భయం అట్లా అని చెప్పి. నాకు ఇట్లా మనం లైటర్ తో లైట్ చేస్తాం కదా, నాకు అదంటే చాలా భయం. ఇన్ని ఇయర్స్ లో యుఎస్ లో ఉన్న ఇన్ని ఇయర్స్ లో ఫస్ట్ టైం ఇప్పుడే మాకు గ్యాస్ ఉన్నది ఇల్లు. అది మేము కొనుక్కున్న ఇంట్లో ఇప్పుడు గ్యాస్ ఉంది. ఎప్పుడు ఇట్లా ఏమంటారు ఎలక్ట్రిక్ దే ఉంది. సో మోర్ కంఫర్టబుల్ విత్ ఎలక్ట్రిక్ గ్యాస్ కన్నా. సో అందుకని నాకు ఇట్లా స్వాతి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి కుక్ చేసేస్తాను. నేనైతే ఇప్పుడు వదినకి హెల్ప్ చేయడం కోసం అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా మేమిద్దరం కలిసి స్టార్ట్ చేస్తాం చినాదాల్ పాయసం. ఆయిషాని తన డ్రెస్ తో సాటిస్ఫై అవ్వలేదు. నువ్వు స్వాతి రెడీ అయ్యారు, నా నెక్లెస్ తీయండి, నా పట్టు డ్రెస్ తీయండి అంటే సేమ్ దీంతో పాటు తనకు కూడా స్టిచ్ చేయించాను నేను. అప్పుడు అది వేస్తే టైట్ అయింది, పైకి అయిపోయింది. అది చూసి మస్తు ఎక్సైట్ అయింది. పాపం మళ్ళీ టైట్ అయిందని ఇప్పేసి ఈ నైట్ డ్రెస్ వేసుకొచ్చింది. చాలా కన్నా మార్చుకుందాంలే కన్నా. నీ ఫెస్టివల్ కన్నా ఈరోజు నీ ఫెస్టివల్ కాదు, నీ ఫెస్టివల్ రేపు వస్తుంది. ఓకేనా? రేపు నీ ఫెస్టివల్. కన్నా స్టవ్ దగ్గరికి రావి బంగారు. చూపిస్తారా అమ్మ ఏం చేస్తుందో? వద్దా? సరే ఇందాక వేసుకున్న పింక్ వేసుకోకపోతే చెమ్మమ్మ మారుస్తుంది. అండ్ ఇక్కడైతే నేను రాఖీ కోసం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా. దీన్ని శనగబల్ల పాయసం అంటారు రాయలసీమలో. ఇప్పుడు మేమైతే ఇంకా ఓవర్ ది ఇయర్స్ మారిపోయి చనాదాల్ పాయసం అట్లా చెప్తున్నాము. దీనికోసము సగ్గు బియ్యము, చనాదాల్, ఇంకా బెల్లము, పాలు, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని కావాలి. ఫస్ట్ అయితే నెయ్యి పెట్టేసుకొని సగ్గు బియ్యం మంచిగా వేపేసేసుకోవాలి. దాంట్లో నానబెట్టిన చనాదాల్ వేయాలి, అది కూడా వేపేసి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అంటే అంత వాటర్ పోసుకొని అట్లీస్ట్ 5 to 6 విజిల్స్ అయితే పెట్టాలి. బాగా ఉడకాలి అంటే అది అయిపోయాక దాంట్లో ఫస్ట్ బెల్లం వేయాలి అంట. బట్ నేను స్వాతి ఇద్దరం కలిసి పాలు వేసేసాం. పాలు వేసాక బెల్లం వేసాము. అండ్ అదంతా మంచిగా మరిగిపోయాక నెయ్యిలో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేపేసుకొని దాంట్లో వేసాం. బట్ ఎట్ ద ఎండ్ అయితే టేస్ట్ మంచిగా ఉంది. అండ్ ఇక్కడైతే నేను ఆన్ అండ్ ఆఫ్ ఆఫీస్ కి కనెక్ట్ అవుతున్నా. నేను చెప్పాను ఒక 1 hour అయితే ఉండను మార్నింగ్ అని చెప్పి. సో కొన్ని వర్క్ ఉంటే ఈమెయిల్స్ అవి ఇవి చెక్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాను.
కూర్చుంటావా? నేను తీసుకొస్తా. ఇట్లా అట్లే కూర్చో కదా. ఫ్రెష్ ఇట్లా నూనె వైట్ కలర్ తీసుకో. నీకేం కావాలా? 2 కలర్స్ వచ్చాయిరా. నీకేం కావాలి? తిను. అండ్ డిన్నర్ కి వచ్చేసి నా కోసం అయితే మోమోస్ ఆర్డర్ చేశాడు మా తమ్ముడు. నాకు ఎందుకు ఆ రోజు డిన్నర్ తినాలి అనిపించలేదు. సో మోమోస్ అయితే నాకు చాలా ఇష్టము. అండ్ ఈ మోమోస్ పెట్టేసుకొని తినేసాము. అండ్ ఇంకా ఇప్పుడు అయితే మా తమ్ముడు వాళ్ళ కోసం రాఖీ కట్టడానికి అన్ని పెట్టుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఎన్ని ఇయర్స్ తర్వాత నేను ఇట్లా రాఖీ కడుతున్నాను. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పంపిస్తాను రాఖీ, స్వీట్స్, వాళ్ళకి నచ్చిన స్వీట్స్ అనో పిజ్జా అనో అట్లా ఏదో ఒకటి అట్లా పెడుతూ ఉంటాను. లాస్ట్ ఇయర్ ఫోన్స్ అట్లా అని చెప్పి. ఈసారి నాకు చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరికి రాఖీ కడితే. ఇక్కడైతే నేను ఒక్కొక్కరికి 2 రాఖీలు కడుతున్నా. ఒకటి నాది, ఒకటి మా చెల్లిది. దాని రాఖీ కూడా నేనే కట్టేస్తున్నా. ఈసారి నేనున్నాను కదా. ఇంతకు ముందు పెళ్లి కాక ముందు తనకి ఎవ్రీ ఇయర్ నా రాఖీ, తన రాఖీ అది కట్టేది మా తమ్ముడు వాళ్ళకి. Thanks for watching. I'll see you in my next vlog.